ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. డామ్ మైసమ్మ పండుగలో పాల్గొన్న ఎస్సీసీఎల్ రంగారెడ్డి జిల్లా కేట్ ప్రాంతంలోని కాల్హిర్ మండలంలోని బీబీపేట గ్రామంలోని డామ్ మైసమ్మ బోనాల పండుగ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సాయిల్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సాయిల్ మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి డామ్ మైసమ్మ పండుగ గ్రామ పెద్దలు మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఘనంగా జరుపుకుంటామన్నారు. గ్రామంలో డామ్ మైసమ్మ ఆశీస్సులతో గ్రామం మొత్తం చల్లగా ఉండాలని, పాడి పంటలతో గ్రామంలోని ప్రజలంతా సుఖంగా ఉండాలని, మేకపోతులు కోళ్లతో అమ్మవారికి బలిదానం చేస్తూ అక్కడనే వంటవార్పు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డామ్ మైసమ్మ అందరికీ చల్లగా చూడాలని ప్రతి ఇంటిలో మహిళలు ఇళ్లను శుభ్రం చేసుకుని పవిత్రంగా డామ్ మైసమ్మకు కుటుంబాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొని సంబరాలు చేసుకున్నారు. డామ్ పండుగ సందర్భంగా మా బీపేట గ్రామం మొత్తం మీద చిన్నలు పెద్దలు ఊరు గ్రామస్తులు అందరూ కూడా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు కూడా ప్రతి ఒక్కరు అందరూ ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా డామ్ మైసమ్మ పండుగ కానీ వేరే దేవుళ్ళు ఎన్ని దేవతలు ఉన్నాయో అన్ని దేవుళ్ళకు కూడా సంవత్సరంకి ఒకసారి పెద్ద ఘనంగా జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా బ్రహ్మాండంగా మేకలతోని కోళ్లతోని చాలా బ్రహ్మాండంగా ఈరోజు జరుపుతున్నాం పండుగ. మా బీపేట గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మా నారాయణఖేడ కల్లేరు మండలకు అందరికీ మా యూత్ పిల్లలకు గ్రామస్తులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మరొచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంతకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా జరగాలి. ఎప్పుడు జరిగిన విధానంగా ఇప్పుడు మేకలతోని పెద్దగా జరపడం జరిగింది. ఇంతకన్నా ఎక్కువ ఈ నుంచి ఇంతకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా జరిపించాలి. ప్రతి ఒక్క చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఏ రాజకీయం లేకుండా బ్రహ్మాండంగా రాజకీయం తీసుకోకుండా ఈ పండుగ జరుపుతున్నాం కాబట్టి ఘనంగా జరిపించాలి. ఈ పండుగ పెద్ద ఊరుకు అన్నశాంతి భోజనాలతోని ప్రతి విషయంలో ఇప్పుడు జరుపుతున్నాం పండుగ. సర్పంచ్ పెద్దలు, గ్రామ పెద్దలు వచ్చారు. అందరం కూడా గ్రామస్తులం. గ్రామంలో ఉన్న ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారో అన్ని పార్టీల పెద్ద మనుషులతోని ఈ పండుగ జరిపించడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా గ్రామస్తులకు, చిన్నలకు, పెద్దలకు నా హృదయపూర్వకంగా నమస్కారం చేసి చెప్తున్నాను.